నమస్తే, నేను మీ సనపల్లి నాగచంద్రుడు, అడ్వకేట్. ఆస్తి అమ్మినప్పుడు చెక్కులు తీసుకోవచ్చా? ఒక కేసులో విషయం ఏమిటంటే, ఒక వ్యక్తి తన అవసరం నిమిత్తం ఒక అగ్రికల్చర్ ల్యాండ్ అమ్మినాడు. కొనుగోలు చేసే వ్యక్తి ముందు కొంత అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేసుకున్నాడు. తర్వాత రిజిస్ట్రేషన్ సందర్భంలో కొనుగోలుదారుడు ఏం చేశాడంటే, నీకు 2 రోజుల్లో ఈ అమౌంట్ వచ్చేస్తుంది, నాకు రిజిస్ట్రేషన్ చేయమని చెప్పి 4 చెక్కులు ఇచ్చాడు. సో ఈ వ్యక్తి అమ్మకపుదారుడికి బంధువు అవుతాడు కాబట్టి చెక్కులు తీసుకొని అతని పేరు మీద రిజిస్ట్రేషన్ చేసేసాడు. కొనుగోలుదారునికి పట్టా వచ్చేసింది. ఆ తర్వాత ఇతను వెళ్ళి చెక్కు బ్యాంకులో ప్రజెంట్ చేస్తే ఆ చెక్కు మోసైపోయాయి. మిత్రులారా, ఇలాంటి సందర్భంలో మీరు నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఎప్పుడైనా మీ ఆస్తులను అమ్మినప్పుడు అవతల వ్యక్తుల నుండి మీకు రావాల్సిన సొమ్ము పూర్తిగా వచ్చిన తర్వాతనే రిజిస్ట్రేషన్ చేయాలి. అలా కాకుండా మీరు చెక్ తీసుకునే సందర్భం కానీ వస్తే సేల్ డీడ్లో మీరు ఏ చెక్ అయితే తీసుకున్నారో ఆ చెక్కు నెంబర్లను మెన్షన్ చేస్తూ ఆ చెక్కులను మీరు తీసుకోవాలి. అప్పుడు మనకి ఎటువంటి ప్రాబ్లము రాదు. ఎందుకంటే ఆ చెక్కులు కనుక బౌన్స్ అయితే వాటిని ఆధారంగా తీసుకొని మనము సూట్ ఫర్ క్యాన్సిలేషన్ ఆఫ్ ద సేల్ డీడ్ అనే కేసు 3 సంవత్సరాల లోపల ఫైల్ చేస్తే ఆ సేల్ డీడు క్యాన్సిల్ చేసే హక్కు మనకి ఉంటుంది. కోర్టు కూడా తప్పకుండా మనం ఏదైతే రిజిస్ట్రేషన్ సమయంలో చెక్కులు ఇచ్చామో ఆ చెక్ కానీ బౌన్స్ అయిపోయిన వ్యక్తి కానీ కోర్టులో కేసు ఫైల్ చేస్తే మనం అప్పుడు క్యాన్సిలేషన్ ఆఫ్ ద సేల్ డీడ్ అని మనం సూట్ ఫైల్ చేస్తే ఖచ్చితంగా ఈ ఒక సేల్ డీడ్ క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి మనం చెక్కులు తీసుకున్నా పర్వాలేదు, సందర్భాన్ని బట్టి మనం అవతల వ్యక్తి ఆ టైంలో అమౌంట్ ఒక లేకపోతే చెక్కులు తీసుకోవాలి. కాకపోతే ఆ చెక్కులను ఖచ్చితంగా ఏదైతే ఆ సేల్ డీడ్ ఉందో ఆ సేల్ డీడ్లో ఈ చెక్ నెంబర్లు మెన్షన్ చేసినప్పుడు ఖచ్చితంగా మన ఒక ప్రాపర్టీకి ఎటువంటి ప్రాబ్లము